లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సింగ్ యువర్ సీన్. నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీన్ అంటే భయం లేదా? ఇందాక చెప్పా కదా పొమ్మని. ఓ హలో నువ్వు సీరియస్ గా చూసినందుకన్నా నీ గర్ల్ ఫ్రెండ్ వెంట పడతాను రా. గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నా. మొదటి రోజు వీళ్ళు ఎలాగున్నారంటే రేపు నుంచి మనల్ని ర్యాగింగ్ చేస్తారేమో రా. నేను చెప్పేది వినపద్దు. 4 రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు. ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. హాయ్ రా మామ. హాయ్రా మావా. చూశారా, నిన్న అమ్మాయిని చూశాడు, ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా షర్ట్ కానీ వద్దు నాది. నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చూడు చెప్పా కదరా, ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది. అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, మనం తిరిగే బజార్ ఉంటుంది, వచ్చే సెంటర్ ఉంటుంది, మనకి దొరికే టైం ఉంటుంది. 24 గంటలు నువ్వు చెప్పిన సెంటర్లోనే ఉంటా. దమ్ముంటారా? హోటల్ ఉంటారా? లేదురా, వాళ్ళు ఇటేళ్ళు ఉంటారు. పోలీసులు. రే ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్ సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి. ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరియా మీది? చిట్టినగర్ సార్. ఇంకొకసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి. చూడండి సార్. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో? జైలు కూడా తినాలనుందా? సార్ వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది, రేపు ఇంకెక్కడికి వెళ్తుందో. సిగ్గేట్లేదరా నీకు? అంతా మీ వల్లే. మీరే వనకపోబట్టే వాడిలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే ఇంట్లో తిడుతున్నారా, కాలేజీకి కూడా మానిపించేలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదే ఉండదురా. రేయ్ ఆ రవిగౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది. అరగలు చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ.
అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎనీవేస్ ఐమ్ సారీ. ఏ మనలో మనకు సారీలు ఎందుకు, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి మనందరికి ఈ రోజే ఫ్రెషర్స్ డే, అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రే మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా రండ్రా. రే ఆగ్రా. ఎరా చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం నీకెందుకురా? రే ఇక్కడ నేను తంతే దిక్కెవడరా? ఆగండి రా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు వెళ్ళిపో. రే పదండి రా, ఎందుకు అనవసరంగా? రేయ్ నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూపు. మనుషులు కనబడట్లేదా మీకు? ఏంద్రా అవుతున్నావు? కళ్ళు కనబడట్లేదా? ఈ రోడ్ ఏమన్నా అయ్యా కట్టించాడా? రేయ్ రేయ్ ఎవడన్నా కొడకలరా? నువ్వు వెళ్ళిపోరా లారా. రే అరే డబ్బులు తీయరా, డబ్బులు తీయరా. అరే లారా పట్టుకో తీసుకో. నువ్వు బయలుదేరు.